ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలండి. ఈ రాత్రికాల సమయం ముందు మనం బైబిల్ స్టడీకి సహాయకరంగా ఆల్రెడీ పరిచారకులకి కొన్ని అంశాలు ఇవ్వబడినాయి. అంశాల వారీగా మేము ఇక్కడ నిలబడటానికి దైవ సేవకుల ద్వారా దేవుడు మాకు సహాయం చేస్తున్నారు. పోయిన వారము వాక్యానికి విధేయత అనే అంశం మీద మనం నేర్చుకున్నాము. ఈ వారము వ్యక్తులకు విధేయత అనే అంశం మీద మరి కేటాయించబడింది. దానిలో భాగంగా మరి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకెప్పుడు అంటే ప్రతిసారి నాకు విధేయత లేదు కదా, నాకెందుకు ఇచ్చారు అని మనసులో ప్రశ్న వచ్చింది నాకు. మేబీ సరి చేసుకోవటానికేనేమోనని నేను అనుకున్నాను. విధేయతగా ఉన్నట్టు నేను కనపడతాను, కానీ లోపల ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. కానీ బయట ప్రొజెక్ట్ చేసేటప్పుడు మాత్రం విధేయతగా ఉన్నట్లు కనపడతాం మనం. ఎవరికాళ్ళం ఈ విషయంలో మాత్రం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటామే. ఈ విషయంలో మాత్రం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విధేయత అనేది కొన్నిసార్లు మనం విధేయతగా ఉన్నట్లు కనపడతాము, లేదంటే విధేయత చూపిస్తాం. కానీ వ్యక్తుల యొక్క అవసరాలను బట్టి లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి మనం అలా చూపిస్తూ ఉంటాం. అందుకే ఒక ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు, కార్ల్ మార్క్స్ అనుకుంటా, ఈ లోకం ఒక నటనాలయం, దాని మీద ఉన్న ఎవరికాళ్ళు వచ్చి పాత్రలు పోషిస్తారు వెళ్ళిపోతారు అని. షేక్స్పియర్. ఈ మధ్య కొంచెం గ్యాప్ రావటం వలన గుర్తులేదు, సారీ, షేక్స్పియర్. అట్లాగే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విధేయత ఉంటాం. కానీ మనం జనరల్గా మనం ఎలా కోరుకుంటామంటే ఇన్నర్ సైకాలజీ, మనం విధేయతగా ఉండాలని అనుకుంటాం కానీ ఉండలేము. రెండు, మన ఎదుటి వాళ్ళు మనకు విధేయత చూపించాలని అనుకుంటాం కానీ మనం విధేయులుగా ఉండలేము. మనం అంటే మనం విధేయత కోరుకుంటాం కానీ మనం విధేయతగా మనం వాళ్ళకి ఎదుటివారికి ఉన్నట్టు ఉంటాం కానీ ఉండలేము. మనం ప్రతిరోజు జరిగేదే ఇది. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కానీ అసలు యాక్చువల్గా విధేయత అని అంటే నేను చదువుకున్నది, నేను కనుగొన్నది ఏంటంటే, విధేయత అంటే ఒక వ్యక్తికి మనం భక్తితోనూ గౌరవంతోనూ భయంతోనూ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, అది విధేయత అని అంటే. ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవము, అది భక్తి, ఈ వినయము, ఇవన్నీ దాంట్లో మిక్సప్ అయి ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అని అంటే, మనలో కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయి. అది మనం ఎలా అంటే దాంట్లో బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే, మనలో కోపం ఉంటుంది, మళ్ళీ ఈగో అనేది ఒకటి ఉంటుంది, అహం ఉంటుంది. ఇవి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడే ఎదుటి వాళ్ళ పట్ల విధేయత మనం కలిగి ఉంటాం. ఇన్నర్ సైకాలజీతో కూడుకున్నది ఇది. దాన్ని బాహ్యంగా చూపించేటప్పుడు దాన్ని మనం గౌరవము, వాళ్ళ పట్ల ఉన్న భక్తి, వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ కనపరిచేటప్పుడు మనం విధేయత కలిగి ఉంటాం. అందుకే గవర్నమెంట్స్ మారినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు బ్యూరోక్రాట్స్ మీద, ఐఏఎస్లు ఐపీఎస్లు, వీళ్ళ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఎవరు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి కానీ టాప్ లెవెల్లో వాళ్ళకి కానీ ఎవరైతే విధేయత చూపిస్తారో, వాళ్ళు చెప్పిన పనులు చేస్తారో, వాళ్ళు లోబడి ఉంటారో వాళ్ళకు మాత్రమే టాప్ పొజిషన్స్ కేటాయించబడతాయి. అందుకే గవర్నమెంట్ మారినప్పుడల్లా టాప్ టు బాటమ్ మారిపోతూ ఉంటారు, రూట్ లెవెల్ వరకు. లేకపోతే గవర్నమెంట్లు రన్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే పాత గవర్నమెంట్కి వాళ్ళు లోబడి ఉంటారు అన్న ఉద్దేశంతో.
అట్లాగే ఈ ఒక వ్యక్తి యొక్క అధికారానికి లోబడి ఉండటం అన్నది చాలా అంతకుముందు మనం లోబడి ఉండటం అన్నది కూడా మిక్సప్ అయి ఉంటుంది విధేయతలు. అన్న ఒకసారి గుర్తు చేశారు. 1999లో జరిగిన సంఘటన ఇది. నేను పేపర్లో చదివాను. బిఆర్ మీనా కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మీటింగ్లో ఒక వ్యక్తికి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు అతను ఈ కలెక్టర్ డిస్టర్బ్ అయ్యి ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. అంటే ఇంటి దగ్గర నుంచి సంబంధించి చెప్తాడు. ఇమ్మీడియట్లీగా సస్పెండెడ్ అని అంటాడు. ఒకే ఒక్క సింగిల్ మాట. అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆ విధంగా విధేయత లేరనుకోండి, తట్టుకోలేరు. సుప్రీము ఆ సిచ్యువేషన్లో అతనే ఇంకా హయ్యర్ అఫీషియల్ కానీ సుప్రీం కానీ అతనికి లోపడి ఉండలేదనుకోండి, తట్టుకోలేరు. అట్లాగే నేను అంతకుముందు బయట దేశాల్లో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు దేశ నియమాలకి చట్టాలకి కూడా లోబడి ఉండాలి. లోబడి ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క కఠినమైన చట్టాలు, కఠినమైన శిక్షలు ఇవన్నీ ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు, కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అనుకుంటారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాకు క్యారేజ్ వే 4 ట్రాక్లు, 5 ట్రాక్లు, 6 ట్రాక్లు అట్లా ఉంటాయి. 60, 80, 100, 120 ఉంటుంది. 120 స్పీడ్లో వెళ్ళేవాళ్ళు ఎంత స్పీడ్ అయినా వెళ్ళచ్చు, 120 అబౌవ్. 100 వెళ్ళేవాళ్ళు 100లోనే వెళ్ళాలి. 80 వెళ్ళేవాళ్ళు 80లోనే వెళ్ళాలి. 60 వెళ్ళేవాళ్ళు 60లో వెళ్ళాలి. నేను చర్చికి వెళ్ళి వస్తా నేనేం చేశానంటే 80 స్పీడ్లో వెళ్ళే ట్రాక్లో 50 వెళ్తాను. 50 వెళ్తుంటే నా వెనకాల ఉన్న సిఐడి ఫోటో తీశాడు. ఫోటో తీసి ఇమ్మీడియట్లీగా దాన్ని అప్లోడ్ చేస్తాడు. అందరికీ యాప్ ఉంటుంది. ఒక యాప్ గవర్నమెంట్ రూపొందించిన యాప్. అది కంపల్సరీగా ఇన్స్టాల్ చేసుకొని చూపించాలి గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్కి. నేను యాప్ 50 వెళ్తున్నాను కదా, ఇమ్మీడియట్లీగా నేను ఇంటికి వెళ్ళి వెహికల్ పార్క్ చేశాను. ఫోను నెట్ ఆన్ చేశాను. 7,200 రూపాయలు ఫైన్ వచ్చింది, అలాంగ్ విత్ ఫోటో. స్లోగా వెళ్తున్నాను నేను. స్పీడ్కి వెళ్తే తప్పు, స్లోగా వెళ్తున్నానని చెప్పి వచ్చేసింది, ఫైన్ వచ్చేసింది 7,200. ఐపీఎస్ ర్యాంకులో ఉన్న అక్కడ ఆఫీసర్ని వెళ్ళి నేను ఇదండి పరిస్థితి, నేను కొన్ని పరిస్థితులను బట్టి నేను స్లోగా వెళ్ళాను, వెహికల్ బాగాలేదంటే హబీబీ అహదా కానూన్ అని అన్నాడు. అది చట్టం, నువ్వు కట్టాల్సిందే అని అన్నాడు. నేను ఒక అరగంట పక్కన నుంచున్నాను. 7,200 కడతానికి అరగంట పక్కన నుంచుంటే నా పరిస్థితి చూసి సగం పే చేయి అని అన్నాడు. అంతే. మళ్ళీ ఇంకా వాళ్ళు మైండ్కి డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువ పే చేయమంటాడు అని చెప్పి ఆ సగం పే చేసి వచ్చాను. ఓన్లీ స్లోగా వెళ్తున్నందుకే నేను అంత పే చేయాల్సి వచ్చింది. విధేయతగా ఉండాలంటే దేవుడు మనలో ఇంకెంత కోరుకుంటున్నాడు అనుకుంటున్నారు? మన ప్రశ్న. వ్యక్తులకు విధేయత ఉండాల్సిన లక్షణాల్లో ఆ విధేయత కనుక మనం దేవుడు కోరుకున్నంత చిన్న చిన్న వాటికే మనకి ఎంత భారీ ఫైన్స్ ఇవన్నీ ఉంటే, దేవుడు ఒకవేళ కోరుకున్నంత విధేయత లేకపోతే మనకి ఎంత ఫైన్ వేస్తాడనని మన ప్రశ్న. ఎవరికి వాళ్ళమే స్వపరీక్ష. బైబిల్లో అలా చాలామంది విధేయత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అల్టిమేట్గా ఎవరున్నారనంటే హయ్యెస్ట్ ఇక పీక్ లెవెల్లో ఉన్నది ఏంటంటే యేసు ప్రభువే. విధేయత కలిగింది. ఆయన సిలువ మరణం విధేయత చూపాడు, అంతే. తండ్రికి విధేయత చూపాడు. దాని తర్వాత మనం పరిగణలోకి తీసుకుంటే హయ్యెస్ట్ ఒబీడియంట్ పర్సన్ ఎవరంటే భూమి మీద అబ్రహాం తన సొంత కుమారుణ్ణే ఇచ్చేయటానికి ఆయన అంత విధేయత చూపాడు. అలాంటి పరిస్థితులు మనకు వస్తే మనం నిలబడం అసలు వాస్తవంగా. అయితే ఏదన్నా చిన్న పక్కన వాళ్ళు ఎవరన్నా అంటేనే మన పిల్లల్ని మనం అసలు తట్టుకోలేము. అలాంటిది దేవుడు ఆ స్టేజీకి మనల్ని తీసుకెళ్ళాడు అనుకోండి, మనం తట్టుకోగలమా? మనం తట్టుకోలేము. కానీ అక్కడ విధేయతతో దేవుని యొక్క ప్రేమను చూరగొన్నాడు. ఇస్సాకు ఏమన్నా
క్వశ్చన్ కూడా ఏం చేయలే. కుమారుడు కూడా అంతే విధేయతగా ఉన్నాడు, అబ్రహాం కూడా అంతే విధేయతగా ఉన్నాడు. ఒకసారి చూడండి, అది ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం. చాలండి. ఇక్కడ చూసారా, అతనికి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది వాళ్ళ అబ్బాయికి. దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. తర్వాత ఆయన్ని కట్లు పేర్చి దాని మీద పడుకుండబెట్టినప్పుడు కూడా అసలు ఏం మాట్లాడలేదు, గుడ్డిగా అసలు నమ్మేసేసాడు, లోబడిపోయాడు, సింపుల్గా లోబడిపోయాడు అంతే. ఆయనకిచ్చిన అబ్రహాముకి ఈ భూమి మీద ఉన్నంత ఒబీడియంట్ పర్సన్ ఇంకెవరు లేరు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఆ స్థితి మనకు వస్తే కనుక మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ సిచ్యువేషన్లో నా కొడుకే కావాలా అని గతంలో దైవజనులు చాలాసార్లు చెప్పారు. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు. ఇంకా చాలా దాన్ని విపులంగా వివరించి చెప్పారు. నా కొడుకే కనిపించాడని కానీ సాగదీస్తా చెప్పారనమాట. అది గుచ్చుకునేటట్టు. నిజంగా ఆ సిచ్యువేషన్లో ఎంత విధేయత చూపారని అంటే, మరి కుమారుడు అలాగే విధేయత చూపాడు, అబ్రహాం కూడా విధేయతగా చూపాడు. అందుకోసం ఆయన అంతగా హయ్యెస్ట్ లెవెల్లో అతనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అబ్రహాం. అట్లాగే రెండవది నోవాహు, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 18. మనకి తెలుసు, జలప్రళయం వచ్చే ముందు ఏ విధంగా అయితే దేవుడు ఏ విధంగా అయితే చెప్తాడు, ఏ విధంగా అయితే ఆర్క్ని అంటే పెద్ద ఓడని తయారు చేసుకోమంటాడు. 18వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనము. ఆర్క్ను తయారు చేసుకోమన్నప్పుడు అంతా తయారు చేసి పెద్ద షిప్ అన్నమాట. ఇంకా దానిలోకి వెళ్ళాలి, అందరూ వెళ్ళాలని అన్నప్పుడు అందరు రెడీగా ఉంటారు. ఏ సీక్వెన్స్లో వెళ్ళాలో కూడా నాకు చదువుతూ ఉన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మరి ఎందుకు దేవుడు అలా చెప్పాడో నాకైతే తెలియదు. నేను మరి బైబిల్ పండితులు దాని గురించి వ్యాఖ్యానం చేసి ఉండొచ్చు, కానీ నేనేమనుకున్నానంటే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును 6:18, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను. జనరల్గా నీతో కూడా నీ భార్య నీ కుమారులు అని అనొచ్చు కదా అని అనిపించింది నాకు. నేను చదివేటప్పుడు మరి ఎందుకు అలా రాశారని అనుకున్నప్పుడు నాకెందుకని అనిపించిందంటే, ఒకవేళ అంత పెద్ద ఆర్క్ని ఆ షిప్పుని చూసి భయపడిపోయి, ఒకవేళ ఆవిడేమన్నా మళ్ళీ చిన్న అవిశ్వాసంతో వచ్చేసేసి ఈ మిగిలిన వాళ్ళందరిని కూడా బయటికి వెనక్కి లాగేసింది అనుకోండి, ఆ లోబడటము, ఆ ఒబీడియన్స్ ఉండకపోయి ఉండొచ్చు అని అనిపించింది నాకు చిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అది 13వ వచనం కూడా అట్లాగే ఉంది చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును హామును యాపెతును, ముందు కుమారుల పేరు రాశాడు, తర్వాత నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రను ఆ ఓడలో ప్రవేశించిరి. చూడండి, వీళ్ళు కూడా ఆ సమయంలో విధేయత చూపి ఏ విధంగా అయితే నోవాహు గారితో వెంబడి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అయితే దేవునికి విధేయత కలిగి ఉన్నారో ఈ సందర్భంలో మనం చూసాము. మనకి చిన్న కష్టం వస్తేనే మనము ఇదేంటి ఇలా ఉంది, ఈ సిచ్యువేషన్ ఏంటి, మనకు కూడా డైలీ లైఫ్లో, మనకి రెగ్యులర్ లైఫ్లో మనకి ఇలాగే వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. చిన్న చిన్న అనుమానాలతో మనం దేవునికి విధేయతగా జీవించలేము. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్నిసార్లు మనం కరెక్ట్గా ఉండాలనన్నా కూడా ఒక చిన్న అనుమానం ఉందనుకోండి, వాళ్ళు బ్యాక్ డ్రాప్ వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. నోవాహు గారికి ఏ విధంగా అయితే వాళ్ళ కుమారులు, వాళ్ళ యొక్క వైఫ్, వాళ్ళ కోడండ్రు ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి విధేయత కలిగి ఉండి
వాళ్ళ యొక్క జల ప్రళయం నుంచి ఏ విధంగా తప్పించుకున్నారో మనం చూసాం. అట్లాగే రూతు గ్రంథము 220వ పేజీ అండి. అది 220వ పేజీ రూతు గ్రంథము. మరి ఈ వీళ్ళ యొక్క త్యాగం కూడా మనకు తెలుసు. దీంట్లో మరి త్యాగం గురించిన మరి సందర్భాన్ని మనం ఆలోచించుకుంటే, మరి నయోమి చేసిన త్యాగం మనం గతంలో చదువుకున్నాం, రూతు త్యాగాన్ని చదువుకున్నాం, ఒక సందర్భంలో బోయజ్ యొక్క త్యాగం కూడా చదువుకున్నాం మనం. అయితే ఇక్కడ రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం వాళ్ళ యొక్క సందర్భం మనకి తెలుసు. మరి నయోమికి 2 కుమారులు చనిపోయినప్పుడు కోడళ్ళు ఉంటారు, వార్పా అండ్ రూతు. సిచ్యువేషన్ ఏం బాగాలేదు, మళ్ళీ మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని నేను చెప్పినప్పుడు వార్పా మనసులో మంచి ఛాన్స్ దొరికిందని చెప్పి ఒక చిన్న సైన్ కూడా ఇస్తుంది. చూడండి అక్కడ 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకొని. అంటే విడిచి వెళ్ళిపోవటానికి తను సిద్ధమైపోయిందని అనుకున్నానన్నమాట. నేను జనరల్గా ఇంట్లో చిన్నపిల్లలు ముద్దులు పెడతా ఉంటారు, ప్రేమతో పెడతా ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళ యొక్క అవసరాల కోసం కూడా పెడతా ఉంటారు. మీరు గమనించారో లేదో? ముద్దులు పెట్టేవాళ్ళని అసలు నమ్మకూడదు, ముందే చెప్తున్నాను మీకు. మా చిన్నోడు బెడ్ మీద నుంచి లేవగానే నవ్వుతాడు, ముద్దు పెడతాడు. అంటే ఆ రోజు నాకు ఒక 500 కాగితాలు కానీ 400-500 కాగితాలు కానీ టెండర్ ఉన్నాను అర్థం. నాకు ఏదో అడుగుతాడు, అయిపోయానని అనుకుంటాను నేను. గుండెల్లో రైలు పరిగెడతాయి నాకు. కానీ రూత్ అలా చేయలేదు. చూడండి రూత్ ఏముందంటే, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడుకోడల్ని తన జనుల వద్దకు వెళ్ళిపోయింది, మరి నువ్వు కూడా వెళ్ళిపో అని అంటే, మరి రూతు యొక్క తీర్మానము, ఆవిడ ఉన్న విధేయత చూడండి. అందుకు రూతు 16, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగా. ఆవిడ తీర్మానం చేసుకొని ఆవిడ ఎంత విధేయతగా ఉంది. మనమైతే ఆ సందర్భం వస్తే, నాకు వస్తే గనక సింపుల్గా సొంత ఊరికి వెళ్ళిపోవాలని పరిస్థితి ఉంటే, ఆ రోజుల్లో కూడా మేబీ పాస్పోర్ట్లు ఉండే ఉంటాయి వాళ్ళకి. ఆ రోజుల్లో కూడా పాస్పోర్ట్లు ఉండే ఉంటాయి, ఆ రోజుల్లో కూడా వీసాలు ఉండే ఉంటాయి. 10 years అయిపోయింది కాపురం చేసి చనిపోయే వాళ్ళు. 10 years సింపుల్గా 10 years పాస్పోర్ట్ వ్యాలిడిటీ. మేబీ గ్రేస్ పీరియడ్ ఉండే ఉంటుంది, వీసా ఉండే ఉంటుంది. ఇంటికి బ్యాక్కి వెళ్ళిపోవాలంటే టికెట్ ట్యాగ్ ఉంటే చాలు, వీసా అవసరం లేదు. మనం వేరే కంట్రీ వెళ్ళి బ్యాక్ రావాలంటే మన ఓన్ కంట్రీకి వీసా అవసరంలా, ఆ కంట్రీకి వెళ్ళటానికి వీసా ఉంటే చాలు. అత్త వెళ్తున్నా, టికెట్ కొనుక్కున్నా అని చెప్పేయచ్చు. సింపుల్ లాంగ్వేజ్లో షిప్స్ రెడీగా ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. కానీ ఆవిడకున్న విధేయత, ఆవిడకున్న త్యాగం చూడండి. ఒకరోజు పెళ్ళైన కొత్తలో చిన్న డిస్కషన్లో మాట పెరిగింది నాకును సౌజన్యకి. నేను వెళ్ళిపోతానన్న సూట్ కేసు అద్దేసింది. వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చి నేను చెప్పి వెంటనే గేటుకి తాళం వేస్తా, ఇంటి లోపల గేటుకి. నా మీద మళ్ళీ సాక్ష్యం డిఫరెంట్గా వెళ్తుంది సొసైటీలో అని చెప్పి నాకు భయం వేసిపోయి వెంటనే తాళం వేస్తా. అంటే చిన్న మాట అంటూనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ప్రతికూల పరిస్థితుల్లో అంత త్యాగంతో కూడిన తీర్మానం చేసుకుందానంటే ఎంత విధేయత ఉందో చూడండి.
సింపుల్, వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా తెలిసిన వాళ్ళ కుర్రోడు చనిపోతే వెళ్ళాం మేము. పిల్లలు లేరు, కుర్రోడు చనిపోయాడు. వాళ్ళు పేరెంట్స్ అంటున్నారు, తర్వాత మేము ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకండి, చిన్న వయసే కదా, తీసుకెళ్ళిపోతాము ఇవన్నీ అయిన తర్వాత అని అంటే సరేనండి మీ ఇష్టం అని చెప్పని అన్నారు. మాట్లాడుకున్నారు, అయిపోయింది. జనానికి కబురు చెప్పారు, రమ్మన్నారు, వెళ్ళలేదు, పనుండి. అసలు కుటుంబ పరిస్థితులు ఏంటని అడిగాం, ఎలా ఉందంటే ఆ రోజే వెళ్ళిపోయిందని అన్నారు సాయంత్రానికి. అప్పుడు నాకు ఈ సందర్భం గుర్తుకొచ్చింది. నాకు చూడండి, దేశం కానీ దేశం వెళ్ళన్నారు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి అత్తగారు నెమ్మడ పెట్టుకొని ఉండి ఆవిడంత విధేయత చూపించిందంటే ఎంత సాక్రిఫైజు, ఎంత లోబడి, ఎంత ప్రేమ కలిగి ఉందంటే ఈ రాత్రికాల సమయం ముందు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చిన్న చిన్న మనస్పర్ధలకే మనం వ్యక్తులకు దూరం అయిపోతూ ఉంటాము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళని అసలు వెలేస్తాము. వాళ్ళ ఈ గ్యాప్స్ అనేవి జనరేషన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ తాతలకి మా తాతలకి పడదలే అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము, సొసైటీలో మనము ఆ లక్షణాన్ని మనం చూపించకపోతే మరి దేవుని పట్ల మరి ఆ లక్షణాన్ని చూసి ఇతరులు ఎలా ఆకర్షితులు అవుతారు? యథార్థత, పరిశుద్ధత, విధేయత, విశ్వాస్యత, ఇది లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మన యొక్క టైటిల్. మనం యథార్థత, పరిశుద్ధత, విధేయత, విశ్వాస్యత, దీంట్లో మరి ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఎప్పుడు మనం అనుకునే మనము ఈ విధేయత కలిగి ఉండాలని అనుకున్నప్పుడు మరి మనల్ని చూసి వేరే వాళ్ళు మరి దేవుని పట్ల ఆకర్షితులు అవ్వాలి కదా. మనం చెప్పటమే తక్కువ, అలాంటిది మన ప్రవర్తన ద్వారా వాళ్ళు ఆకర్షితులు అవ్వాలనుకోండి, ఇది ఉండాలి కదా. అప్పుడు ఇది లేనప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? మధ్యాహ్నం నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, బ్రదర్ సాయంత్రం మీరే కదా, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని అన్నాడు. నాకే లేదు, నేను ఎలా ప్రిపేర్ అవుతాను, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. కానీ దేవుడు నలగొడటానికే నన్ను ఇక్కడ నించోపెట్టాడని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు నేను ఉన్నట్టు కనిపిస్తున్నాను కానీ నాకు లేదు, దయచేసి క్షమించాలి మీరు నన్ను. దేవుని ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. మొన్న ఈ మధ్య అన్న ఫోన్ చేశారు, ఎక్కడున్నావు అన్నారు. ఇంటి దగ్గర ఉన్నానన్న. అర్జెంటుగా వచ్చి పలానా చోటుకి వెళ్ళాలని అన్నారు. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంటే పిలుస్తున్నారు ఏంటని చిన్న ఇది వచ్చేసింది. వెంటనే లేదు దైవజనులు పిలిచారు, మనం వెళ్ళాలి. మన అవసరత లేకపోతే మనల్ని పిలవరు, మన ప్రజెన్స్ అవసరం అక్కడ. ఏదో చేసేస్తాము, ప్రపంచాన్ని ఉరితొలగిస్తాము, వాళ్ళకంటే మనం గొప్ప జ్ఞానంలోనని కాదు. ఎమ్మటికి ఉంటే కొంచెం సహాయకారిగా, ఉపయోగకరంగా ఉంటాం. ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే మనం దేవుని సన్నిధిలో వాడబట్టడానికి. అంతేగాని అట్లా దైవజనులు కానీ మనం లోబడి ఉండలేదనుకోండి, మన పిల్లలు మనకి లోబడి ఉండాలని చెప్పి మనం ఎలా కోరుకుంటామో, దేవుని సన్నిధిలో కూడా దేవుడు కూడా ఈ నాయకుని కింద వీళ్ళు లోబడి ఉండాలి, వీళ్ళు విధేయత కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు కూడా ఆ విధంగానే కోరుకుంటాడు. మీ పైన నాయకులకి మనం ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. లోబడి ఉంటామంటే అదే విధేయత చూపించడం. ఇట్లా ఏ విధంగా అయితే మరి రూతు తన యొక్క విధేయతను ఏ విధంగా చూపించిందో, మన యొక్క
భౌతిక సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో మనం విధేయత చూపిస్తున్నామా? చిన్న మనకి మనం అనుకున్నది కాకపోతేనే మనం అసలు బ్యాక్డ్రాప్ అయిపోతూ ఉంటాం. అలాంటిది దేవుని సన్నిధిలో ఇలాంటి భక్తుల యొక్క అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో చదువుకుంటూ ఉన్నాం. అయినా సరే కూడా మనం ఇంకా ఆ విధేయతను ఇంకా మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఆ విధేయత మనం చూపించలేదనుకోండి, మనం ఏ విధంగా మనం ఇంకా ఎక్కాల్సిన మెట్లోకి మనం ఎలా ఎక్కగలం? 2005 సంవత్సరంలో నేను కృపమ్మాంటిని స్కూటర్ ఎక్కించుకొని ఒక ప్లేస్కి వెళ్ళాం. చిన్నోళ్ళే వాళ్ళు, కృపమ్మాంటి కన్నా చాలా చిన్నోళ్ళు. వాళ్ళు సమ్మెక్స్ అంటే చిన్న మొత్తంలో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఆ సందర్భము, ఇంకొక పరామర్శ సందర్భం, రెండు సందర్భాల కోసం వెళ్ళాం. కాజా దగ్గరే ఒక చిన్న గ్రామం. వెళ్తే వాళ్ళతో ఆవిడ ఇవ్వాల్సిన మొత్తం చిన్నదే, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళతో ఎంత డౌన్కి వెళ్ళిపోయి మాట్లాడుతుందంటే, మనకి ఎవరన్నా కొంచెం డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంటే వాళ్ళని ఎలా మనం సూటిపోటు మాటలు అనేస్తాం, మన బిహేవియర్లో తెలిసిపోద్ది. నేను అప్పుడు తెలుసుకున్నాను అనమాట. అప్పుడు చాలా తెలుసుకున్నాను కృపమ్మ ఆంటీతో. అంటే మనం ఇంత విధేయతగా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతనికి బాగోలేదు. మళ్ళీ కృపమ్మ ఆంటీనే ఆవిడ చేతిలో నుంచి డబ్బులు తీసి, కొన్ని ఇదిగోండి అమ్మా, హాస్పిటల్కి చూపించుకోండి అమ్మా, ప్రార్థన చేస్తాను, తగ్గిపోద్దానని నేను చెప్తున్నారు. అంత డౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒక ఫోన్ చేయొచ్చు, ఎవరినన్నా మనిషిని పంపించవచ్చు. ఈవిడే అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంత దీనంగా మాట్లాడి, అంత ఒబీడియంట్గా మాట్లాడి వాళ్ళతో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. బైబిల్లో ఉన్న భక్తులను మనం ఫాలో అవ్వలేకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళను కూడా ఫాలో అవ్వచ్చు మనం. అట్లాగే మరియ సందర్భం కూడా మనకి తెలుసు. మరియ ఏ విధంగా అయితే యేసు ప్రభు గారిని ఏ విధంగా అంగీకరించి, తను ఏ విధంగా అయితే తను డెడికేట్ అయ్యి, ఏ విధంగా అయితే తీయవసరం లేదు విధేయత కలిగి ఉందో మనకి ఆ సందర్భం కూడా తెలుసు, మరియ సందర్భం. అట్లాగే యోసేపు కూడా ఏ విధంగా అయితే ఫరో యొక్క కింద ఉండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతనికి ఒక్క వ్యక్తి మీదే అధికారం లేదు, అంతటి మీద అధికారం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏ విధంగా అయితే విధేయతగా ఉండి తను టాప్ పొజిషన్కి వెళ్ళాడో కూడా మనం చూసాం. యవనస్తులుగా ఉన్న మనం కొన్నిసార్లు అలాంటి సందర్భంలో కూడా వచ్చినప్పుడు కూడా, నేను ఇంకా విపులంగా విశదీకరించి చెప్పను కానీ అది మనకు తెలుసు కాబట్టి, మన యొక్క పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, మనం దేవునికి లోబడే ఉండే విషయంలో మనం అలాంటి సమయంలో కూడా జయించవచ్చు అనటానికి యోసేపు గారు కూడా ఒక ఉదాహరణ. ఇవన్నీ విధేయతతో ఉంటేనే, లోబడి ఉంటేనే. లోబడి ఉండటం అంటే మనం ఏదో నిజాయితీగా లోబడి ఉంటాం, అంతేగాని లొంగిపోవటం కాదు. మీరు దీనికి డిఫరెన్స్ తెలుసుకోండి. లోబట్టం వేరు, లొంగిపోవటం వేరు. లొంగిపోవటం అంటే మనలో ఉన్న బలహీనతలను బట్టి వాళ్ళకి లొంగిపోవటం. లోబట్టం అంటే వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ పట్ల ఉన్న అధికారానికి, గౌరవానికి మనం లోబడి ఉండటం, చూపించే విధానం అది. అట్లాగే మరి పౌలు గారు ఏ విధంగా అయితే, మరి అంత పెద్ద చదువుకున్న ఆయన అయినా సరే, ఏ విధంగా అయితే ఆయన డౌన్ ట్రోడన్గా ఉండి, చాలా తగ్గింపుతో ఉండి ఏ విధంగా అయితే పరిచర్య చేశాడు, అన్ని ప్రదేశాలు తిరిగాడు, అవన్నీ మనకు తెలుసు. పౌలు ఎంత పరిచర్య చేశాడు. అసలు పాపుల్లో ప్రధాన పాపినని అంటాడు. లోబడిపోయి ఉన్నాడు. పౌలుని చూసాం. అట్లాగే మోషేని ఎన్నుకున్నప్పుడు యెహోవా దేవుడు, నేను నత్తోడిని కదా, నేను ఏ విధంగా చేయగలనానంటే, లేదు నువ్వే కరెక్ట్, నువ్వే వెళ్ళాలి. మౌంట్ నెబో అని చెప్పి జోర్డాన్లో ఉంటుంది. గవర్నరేట్ ఆఫ్ మడబ్బా అని జోర్డాన్లో ఉంటుంది.
అక్కడికి వెళ్ళాలంటే ఈ వీసా ఉంటే సరిపోద్ది. ఆ యేసు ప్రభు వారు అక్కడికి తీసుకెళ్ళి ఆ దేశాన్ని ఏ విధంగా అయితే చూపిస్తాడు అని ఆ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉన్నప్పుడు మౌంట్ నెబో, మోషే కొండ అని అంటారు దాన్ని. అక్కడ చూసినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కలిగిపోయింది నాకు. 2023లో వెళ్ళినప్పుడు చూశానన్నమాట. ఆయనంత విధేయత లేకపోతే ఇంతమంది ప్రజల్ని, ఇంతమందిని, ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా నడిపిస్తాడు అని చెప్పి నాకు ఆ సందర్భంలో ఇది మళ్ళీ చదువుకునేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మన పిల్లలు ఒకళ్ళు చెప్తేనే వినరు, అట్లాంటిది అంతమందిని నడిపించినప్పుడు కానీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎంతమంది వినరు. కానీ వాళ్ళకి ఎలా నచ్చ చెప్పుకొని వాళ్ళని వాగ్దాన దేశానికి ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా అయితే ఆయన విధేయతగా ఉన్నాడు, ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క గొప్ప కార్యాన్ని ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడిపించాడన్న మనం చదువుకున్నాం. మన పిల్లల్ని పొద్దున్నే లేచిన తర్వాత దుప్పట మడత పెట్టమంటేనే మడత పెట్టరు. అసలు పిల్లకాయలు ఈ మాట ఇంట్లో విధేయత లేదు. నేను ఒకసారి మన సహోదరుడికి ఫోన్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, లేదు బ్రదర్ అయిపోయింది, అసలు పరిస్థితులు ఏం బాగాలేదని అన్నాడు. ఒక సందర్భంలో ఏదో సందర్భం అంటే ఒకసారి కిరణ్ అన్న కూడా వాక్యంలో చెప్పారు కదా, పిల్లలు అసలు మాట వింటలేదని. ఈ జనరేషన్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ చదువుకునేవాళ్ళు ఎవ్వరికీ విధేయత లేదు, ఎవ్వరూ భయం లేదు, భక్తి లేదని చెప్తున్నారు. అట్లా చిన్న చిన్న విషయాల్లోనే విధేయత లేకపోతే మన యొక్క దైనందిన జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో ఏ విధంగా మనం ఉండాలి అన్నది బైబిల్లోని యొక్క వ్యక్తులే మనకి ఉదాహరణ. పౌలు ఏ విధంగా అయితే ఉన్నాడు, అన్నిటికంటే టాప్ మోస్ట్ యేసు ప్రభు ఆయన యొక్క ప్రాణాన్నే ఇచ్చేశాడు విధేయత చూపి. మొన్న మా చిన్నోడికి దెబ్బ తగిలినప్పుడు సైకిల్ దొక్కుతా రక్తం పోతుంటే పని ఆవిడ అయ్యా రక్తం పోతుంది అంది. బయటకు వచ్చి చూస్తే కొంచెం పోయింది. నేను లైట్ తీసుకున్నా, తగిలిందిలే పానువు ఏదో ఒకటి వేసుకుంటాడులే అన్నాడు. చిన్న వాటి పట్లే మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి రియాక్షన్స్ ఉంటే, యేసు ప్రభు వారు రక్తమంతా ఇచ్చేశాడు, రక్తమంతా అయిపోయిందంటానికి గుర్తుగా నీళ్ళని కార్చాడని సందర్భం ఉన్నప్పుడు మనం ఇంకెంత విధేయత ఉండాలి. ఆయన అంత విధేయత చూపటం వల్లనే మనకి ప్రశాంతంగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ విధేయత ప్రాక్టీస్. ఇందాక ఓర్పా సందర్భం వచ్చినప్పుడు నాకు ఒక చిన్న ఇది గుర్తుకొచ్చింది అనమాట. ఇది రూతు మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. అదండి చాలు. ఓర్పానేమో ముద్దు పెట్టుకొని అత్తగారిని వదిలేసింది. ఇక్కడ యోధా అయితే యేసు ప్రభు వారితోనే ఉండి ఏ లక్షణం అయితే నేర్చుకోవాలో అది నేర్చుకోకుండా మరి ఆయనకి ముద్దు పెట్టి ఆయన్నే అమ్మేశాడు. చాలా విధేయతలను నేర్చుకున్నాం మనం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం, పాటలు నేర్చుకుంటున్నాం, దేవుని మాటలు నేర్చుకుంటున్నాం, వాక్యాలు నేర్చుకుంటున్నాం, దైవ సేవకులతోనే ఉంటున్నాం, దైవ సేవకులతోనే తిరుగుతున్నాం. నా మట్టుకు నేనైతే మరి చాలాసార్లు అన్నతో తిరిగిన సందర్భాలు ఉన్నాయి. విధేయతగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది,
చిన్న చిన్న సందర్భాల్లో విధేయతగా ఉండను. వ్యక్తులకు ఇచ్చే విధేయత ఇదేనా, దేవునికి ఇచ్చే విధేయత ఇదేనా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ వాక్యాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు. దాన్ని బట్టి నేను ఈ రాత్రికాల సమయం ముందు ఆయన క్షమాపణ అడుగుతున్నాను. నేను మనసులో అనుకున్నదే, చెప్పవసరలా. క్షమాపణ అడగాలి. అడిగితేనే, అది కడుక్కుంటేనే అది మనకి ఆశీర్వాదం. వినయము, విధేయత, ఇవన్నీ లోబడటము, దేవుని సారూప్యంలోనికి వెళ్ళే లక్షణాలు ఇవన్నీ. ఎన్నిసార్లు ఆయన్ని మనం, దేవుణ్ణి మనం, మన నాయకుల్ని ఎన్నిసార్లు మనం బాధ పెట్టుంటాం. ఆయనకి చెప్పవసరం లేదు, కానీ ఇండైరెక్ట్గా మనం లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళం మనం. కాబట్టి రాత్రికాల సమయం ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చిన్న 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. చాలండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. వ్యక్తులకు విధేయతలో భాగంగా మొన్న లాస్ట్ బైబిల్ VBS జరిగిన లాస్ట్ డేస్లో, లాస్ట్ మీటింగ్లో విలియమ్స్ అన్న చెప్పిన తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలని, మంచి పరిస్థితుల్లో ఉండాలని, సంఘానికి ఉపయోగపడటం, సమాజానికి ఉపయోగపడటం, అటు కుటుంబానికి ఉపయోగపడేటట్లు. ఆ రోజు వరకే పరిమితం అయ్యామా, రోజు కంటిన్యూ చేస్తున్నాం అన్నది మన హృదయంలో ప్రశ్న వేసుకుందాం. వాళ్ళు కూడా ఉండేటట్టు మనం అలా ప్రవర్తించాలి. అక్కడ ఉన్నది ఏంటంటే కండిషనల్ బ్లెస్సింగ్. ఏంటండి అది? మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి ఉంటే అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఒకటి. కంకిపాడులో నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి ఉంది, సంఘానికి సంబంధించిందే, అటాచ్మెంటే. చిన్నప్పుడు వచ్చేవాడు సండే స్కూల్లో, తర్వాత రాలా. పేరెంట్స్ లేరు. కుర్రాడు చెప్పినా వినలేదు. డ్రగ్స్కి బానిస అయిపోయి చనిపోయే స్టేజీలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సొసైటీలో పిల్లలు విధేయత లేకపోవటం వలన, వాళ్ళు దేవుని అంత భయభక్తులు ఇవన్నీ లేకపోవటం వలన అలా అయిపోతున్నారు. ఆ రోజు చెప్పిన వాక్యము, ఆ రోజు లాస్ట్లో చేసిన ప్రార్థన మీకు ఎవరికన్నా గుర్తుందా? దైవజనులు చేసిన ప్రార్థనలో నాకు వైబ్రేషన్ వచ్చేసింది. ఇంకా మన పిల్లల పట్ల మనం అంగలార్చాలని చెప్పి నాకు అర్థమైంది. ఇక్కడున్న యవనస్తులకి నేను కోరుకునేది ఒకటి, చెప్పేది కాదు, ఇది ఆజ్ఞేయం కాదు, కండిషనల్ బ్లెస్సింగ్తో ఉంది ఇక్కడ. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి యవనస్తులు ప్లీజ్ దేవుని సన్నిధిలో యవనస్తులుగా ఉన్న మీరు కానీ మనం కానీ విధేయులుగా ఉంటే దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు, ఆశీర్వదిస్తాడు. దయచేసి విధేయతగా ఉన్నట్టు నటించొద్దు. ఈ మధ్య రీసెంట్గా నేను NTR కాంప్లెక్స్కి వెళ్ళాను. మొబైల్ ఫోన్ ఒకటి రిపేర్ కోసం. చిన్న పిల్లవాడు ఉన్నాడు, మా పెద్దోడికి చిన్నోడికి మధ్యలో అంత హైట్, 8th క్లాస్ అంట.
అడిగితే వాళ్ళ పేరెంట్ పక్కన ఉన్నాడు, ఫోన్ కొనమని ఏడిపించుకు తింటున్నాడు అంట 6 నెలల నుంచి. అదేంటంటే స్కూల్లో పాఠాలు చెప్తున్నారు అంటున్నాడు. అంటే కరోనా లేదుగా, పాఠాలు ఎందుకు చెప్తున్నారు ఫోన్లో అని అడిగా. ఇట్లాగే నేనే అడిగా, ఎందుకయ్యా నీకు ఫోను అని కేకలేసా. వాళ్ళ నాన్న ముఖం 1000 క్యాండిల్స్లో వెలిగిపోతుంది. షాప్ అతనేమో బేరం జడ కొడుతున్నాడని నా ఇంక గుర్రుగా చూస్తున్నాడు. పిల్లోడి ముఖం ఎర్రకు కందిపోయింది, తెల్లకున్నాడు. అంటే చెడగొడుతున్నాడు ఫోన్ కొని పెడుతుంటే. అది ఫోనే. కానీ ఈ రోజుల్లో యవనస్తులుగా ఉన్న పిల్లలు చాలా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి. ఐఫోన్లు అంటారు, బళ్ళు అంటారు, అది కావాలి ఇది కావాలని అంటారు. ఇవన్నీ కాదు. దేవుడికి విధేయతగా ఉంటే నీకు సైకిల్ లేకపోయినా నిన్ను ఆశీర్వదిస్తాడంటానికి ఇక్కడ ఉన్న అన్నవాళ్ళకు ఉదాహరణ. నాకు సైకిల్ లేదు, తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సింపుల్. లోబడి ఉంటాం, ఆశీర్వదిస్తాడు దేవుడు. రెండోది రోమా 13:1-2. చాలండి, అధికారులకు లోబడి ఉంటాం. మన ఆఫీసులో కూడా మన వ్యక్తులు కొన్నిసార్లు మనం లోబడి ఉండం, లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మనం లోబడాలంతే. లోబడటం అంటే విధేయత. చాలాసార్లు మన సొసైటీలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో మనం చూస్తూ ఉంటాము, ఫ్యూన్ మాత్రం లోబడ్డు. యథార్థత చప్పుడు మీరు ఎక్కడైనా గమనించండి. ఆఫీసర్స్కి ఉన్న వీక్నెస్ తెలుసు అతనికి, అందుకే లైట్ తీసుకుంటూ ఉంటాడు, అజమాయిషీ చేస్తూ ఉంటాడు. ఎక్కువ సందర్భాల్లో చాలా తక్కువ మంది లోబడి ఉంటారు. న్యాయస్థానాల దగ్గరే లోబడి ఉంటారు, మిగిలిన ఎక్కడా లోబడి ఉంటారు. నేను గమనించింది. ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా మనకు ఒబీడియన్స్ ఉందా లేదా అనేది ఒక ప్రామాణికం చూస్తారు కంపల్సరిగా. ప్రొబేషనరీ పీరియడ్ ఎందుకు ఇస్తారంటే ఇందుకే. అతను ఒకవేళ గనక లోబడి లేడు, ఒబీడియంట్గా లేడు అని అంటే అతన్ని అక్కడికక్కడే పీకేస్తారు ఉద్యోగంలో నుంచి. సింపుల్గా చెప్తారు, ఎవరి సర్వీస్ మాకు చాలు, సెలవు అని. లోబడి ఉండాలి అధికారులకి. అట్లాగే హెబ్రీ 13:17. చాలండి, వాళ్ళకు కూడా మనం లోబడి ఉండాలి. వ్యక్తులుగా కనపడవచ్చు కానీ తక్కువ అంచనా వేయకూడదు. పైన నాయకులు వాళ్ళని ఏదో మనం నార్మల్ సాదాసీదీగా సింపుల్ మ్యాన్గా ఎప్పుడు మనం వారిని అట్లా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు మన ఆత్మలను కాసేవాళ్ళు. మన యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని కానీ మన యొక్క భౌతిక పరిస్థితిని కానీ వాళ్ళు మంచి స్థానంలో ఉండాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళకు కూడా మనం లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. కొన్నిసార్లు ఓవర్లుక్లో లైట్ తీసుకుంటూ ఉంటాం. నా యొక్క ధ్యానంలో నేను నేర్చుకున్న అంశాలు భక్తుల్లో ఏ జీవితాల ద్వారా ఎవరి ద్వారా నేను నేర్చుకున్నానో మీ ముందు పెట్టాను. దాన్ని పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగని పాటించాలని చెప్పి ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఇంకోటి, ఇర్మియా 36వ అధ్యాయంలో కూడా నేను చిన్న మాట గుర్తు చేసి ముగిస్తాను. ఇర్మియా ఏ విధంగా అయితే తను లేఖనాలు ప్రవక్త రాసేటప్పుడు అతను ఒక అసిస్టెంట్ ఉంటాడు, లేఖికుడైన బారూకు అని చెప్పి. అతను ఈ
ప్రాఫెసీలు చెప్పేటప్పుడు అతన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకొని రాస్తా ఉన్నప్పుడు అతనిలో కూడా చిన్న అతని రాసి 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 అతనికి కూడా ఒక చిన్న అవిధేయతలాగా వస్తుంది. అప్పుడు మరలా యెహోవా యిర్మీయా ద్వారా ఆయనకి ప్రత్యక్షమయ్యి, నువ్వు చాలా ఉన్నత స్థానంలో వెళ్ళాలని కోరుకుంటున్నావు, కానీ అది కాదు, నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలని చెప్పి 45వ అధ్యాయంలో అది గుర్తు చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. బారూక్ యిర్మీయా 45వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు, అతనికి ఏ విధంగా అయితే విధేయత ఉండాలని చెప్తాడో లోబడి ఉండాలని చిన్న ధ్యానం ఉంటుంది. ఒకే ఒక అధ్యాయము, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ విషయంలో కూడా మనం ఇలా భక్తుల జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఏ విధంగా లోబడాలి, ఏ విధంగా విధేయత కలిగి ఉండాలి, వ్యక్తులకు కలిగి ఉన్న విధేయత మనం చదువుకున్నాం. ఆ విధంగా మనల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ మనం విధేయత కలిగి ఉండి మన పైన నాయకులకి, మన ఉద్యోగం చేసే స్థలాల్లో, మన కుటుంబాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆ విధంగా ఉంటూ మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగుదాము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదింపబడిన కాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు ఏ విధంగా విధేయత కలిగి ఉన్నారు మనకి తెలుసు. ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు. నోవాహుకి చెప్పినప్పుడు నోవాహు కూడా విధేయత కలిగి ఉన్నాడు. అబ్రహాముకి విధేయత కలిగి ఉన్నాడు. అబ్రహాముకి కుమారుడు కూడా విధేయత కలిగి ఉన్నాడు. రూతు ఏ విధంగా విధేయత కలిగి ఉంది మనం చదువుకోలేదు, కానీ ఎస్తేరు ఏ విధంగా అయితే దయాదాక్షిణ్యాలు, కృప ఏ విధంగా పొందుకుంది. మోషే, పౌలు, మరియా, యేసేపు వీళ్ళందరూ మన ముందున్నారు. వారితో పాటు మన అనుదిన జీవితంలో మనం చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ రాత్రికాల సమయం ముందు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. విధేయత అంటే లోబడి ఉంటాం. ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవము, భక్తి, వాళ్ళ యొక్క అధికారానికి లోబడి ఉంటాం. మనం ఎలా ఉన్నాం మన ఆత్మీయ నాయకులకి, తద్వారా దేవునికి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ఆయనకి లోబడి ఉండే ఉద్దేశం ఒక్కటే, మనం ఆయన సారూప్యంలోనికి వెళ్ళటం. మనల్ని పరిశీలన చేసుకుందాం. అలాగను లోబడి ఉండాలని, విధేయత కలిగి ఉండాలని మనం తీర్మానం చేసుకుందాం. దయగల మా తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయం ముందు మీరు మమ్మల్ని వాక్యం ద్వారా సంధించారని విశ్వసిస్తున్నాము. ఎన్నోసార్లు విధేయతకి సంబంధించిన పాఠాలు, అనుభవాలు, వాక్యాలు నేర్చుకున్నాము, కానీ ప్రాక్టీస్ చేయలేకపోయాం, ఆచరణలో పెట్టలేకపోయాం. మరొకసారి మీరు మాతో మాట్లాడారు. ఒకవేళ మమ్మల్ని హెచ్చరిస్తున్నారేమో, విధేయత నేర్చుకోవాలని మీరు మాకు సమయం ఇచ్చారేమో, మా యొక్క ఆయుష్ను పొడిగించారేమో. ప్రభువా, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని క్షమించండి. అనేకమైన సార్లు నిజమైన విధేయతను మేము కలిగి ఉండలేదు. దొంగ విధేయత కలిగి ఉన్నాం, నటనా విధేయత కలిగి ఉన్నాం. దయతో క్షమించండి.
మా మట్టుకు మేమే ఉన్నామని అనుకుంటున్నాము కానీ ఉండలేదనని మీ వాక్యం ద్వారా హెచ్చరించారు. కనికరించమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయమందు మరొకసారి తీర్మానం చేసుకుంటున్నాం. మమ్మల్ని మీరు మరొకసారి మీ వాక్యం ద్వారా పొడవబడినందుకే మీకే స్తోత్రాలు. మీ పాదాలు పట్టుకుంటున్నాము. మీకు అవిధేయతగా జీవించాము, అవిధేయతగా నడిచాము, అవిధేయతగా ఆలోచించాము, అవిధేయతగా తలంచాము. క్షమించండి. మరొక అవకాశం ఇవ్వండి. కనికరించమని వేడుకొంచున్నాం మా ప్రభు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి, సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభు. వారి యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క పరిచర్య, వారి యొక్క ప్రయాణము, వారి యొక్క ప్రయాస, వారు చేయుచున్న పనిలో వారికి మేము విధేయత కలిగి ఉండులాగున, తద్వారా మీకు కూడా మేము విధేయత కలిగి ఉండులాగున, మేమందరము విధేయత కలిగి మా సంఘము ఎత్తబడే గుంపులో ఉండులాగున మా సంఘాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం మా ప్రభు. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కనికరించండి. సమయోచితమైన సహాయాన్ని మీరు చేయమని వేడుకొంచున్నాం. సంఘానికి కావలసిన అవసరతలు మీరు తీర్చండి. లాంగ్ టర్మ్ గోల్ విషయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాము. ఎక్కడైనా మార్గాన్ని తెరవండి. చూపించిన స్థలములో మీ చిత్తమేమై ఉన్నదో మీరు బయలుపరచండి. నూతన స్థలములో పరిచర్య జరగాలని బలముగా కోరుకొనుచుండగా మీ యొక్క కార్యాన్ని మీరు చేయమని వేడుకొంచున్నాం. దైవజనుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయం అంతా విధేయతతో కూడిన జీవితం మేమందరము కలిగి ఉండులాగున మా యొక్క మనస్సులను మీరు ఆయుధపరచమని, దృఢపరచమని, సమాజంలో మేము విధేయత కలిగి అనేక మందిని మీ వైపుకి త్రిప్పులాగున మమ్మల్ని ఆయుధపరచమని, మమ్మలను మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన బాహువులకు అప్పగించుకుంటూ ఈ చిన్న పాదను మీ పాసని చేర్చుకొనమని ప్రభువైన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మనం వినిన ఈ సంగతులు మనసులో ఉంచుకుందాం. ప్రధానంగా ఈ టాపిక్స్ మళ్ళా తిరిగి పునరావృతం అయ్యేలాగా చేయటం ఎందుకంటే కొన్ని పర్యాయాలు మనకి బేసిక్స్ వదిలేసి క్లాసిక్స్లో బతుకుతున్నాం అనిపిస్తుంది. పునాదులు వదిలేసి పైన సాధనం చేస్తున్నామని. అందుకని క్రైస్తవ జీవితంలో కింద మెట్టు విధేయత ఇక్కడ విఫలమైతే ఇంక అన్ని చోట్ల విఫలమవుతారు. కాబట్టి విశ్వాసులైన వాళ్ళందరూ కూడా ఇది చెక్ చేసుకోవాలి. దేవునికి విధేయత కలిగి ఉండడం, వ్యక్తులకు విధేయత కలిగి ఉండడం, వాక్యానికి విధేయత కలిగి ఉండటం, పై అధికారులకు విధేయత కలిగి ఉండటం. అందుకే ఈ టాపిక్ని ఎంచడం జరిగింది. దీని తదనంతరం టాపిక్ మళ్ళీ యథార్థత, పరిశుద్ధత ఉంటుంది. ఇవి నేను చెప్పేది కాదు, మీలోనే చెప్పాలి. మీరు ఎలా బ్రతుకుతున్నారో అది కూడా చెప్పాలి. అది ప్రతి వాళ్ళు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. విధేయత అనేది ఎవరికైతే విత్తనంగా ఉంటుందో లోబడుట అనే చెట్టు పైకి కనపడుతుంది అంతే. ఇక దీనికి పెద్ద డెప్త్ మర్మం ఏం అక్కర్లా. విధేయత అనే విత్తనం లోపల ఉన్న వాళ్ళకి లోబడుట అనే చెట్టు బయటికి కనపడుతుంది.